అధికారులు నిల్లన్న చందంగా తయారైంది కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమానికి కలెక్టర్తో సహా జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ హాజరు కాలేదు. జిల్లా కలెక్టర్కు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హాజరు కాలేదు. మిగిలిన జిల్లా అధికారులు కూడా తమకు కాన్ఫరెన్స్ ఉందని వెళ్లిపోయారు. దీంతో కేవలం డివిజన్ స్థాయి అధికారులు మాత్రమే హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున సమస్యలు వచ్చాయి. అయితే అధికారులు లేకపోవడంతో ఈ కార్యక్రమంపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి పోతుంటాడు ఆడి పని అది ఏమండి. తర్వాత కన్వర్షన్ కట్టకుండా ఉన్న భూములన్నీ కూడా ఆక్రమణ చేసుకుని పంచాయతీకి ₹1 కట్టకుండా పంచాయతీ ప్రెసిడెంట్ చేసి 5 సంవత్సరాలు ఎన్నో వేల కోట్లు తినేసారండి. ఏమండి కోర్టులో డిగ్రీ అయిపోయింది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే రాజమండ్రి నుంచి వస్తున్నారు ఎవరో విజిలెన్స్ వాళ్ళు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని ఆఫ్ చేసేసుకుంటున్నాడు. ఆఫ్ చేసి అలా మాఫీ చేసాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీనే పట్టుకుంటాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతుంటాడు ఆడి పని అది ఏమండి. తర్వాత కన్వర్షన్ కట్టకుండా ఉన్న భూములన్నీ కూడా ఆక్రమణ చేసుకుని తనకి మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని చెప్పేసి కారణం చేత 2.5 ఏళ్ల నుంచి పెన్షన్ ఆఫ్ చేయడం జరిగిందండి. అయితే అధికారులని స్పందిస్తే ఆన్లైన్లో పెట్టాము. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఇంకా అసలు మామూలుగా అయితే జూన్ నెల నుంచి రావాలి సార్, కానీ రాలేదు. అధికారులను అడుగుతుంటే లింక్ ఓపెన్ అవుతుంది, ఆన్లైన్లో లింక్ ఓపెన్ అయిన తర్వాత మనం అప్లై చేద్దాము అని అంటున్నారు సార్. అప్లై చేస్తే మరి ఎప్పటికి వస్తుందో అన్నది తెలియదు కాబట్టి అండి, కొంచెం అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళి మా చెల్లికి న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. తనకి మా నాన్నగారు ఉద్యోగం